మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఒక సామాన్యుడి దగ్గరికి వచ్చాము. ఆయన కాకినాడ పార్లమెంట్ పరిధికి సంబంధించి జై భారత్ నేషనల్ పార్టీ తరపు నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. అది జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా కాకినాడ పార్లమెంట్కి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా తన అభ్యర్థిత్వానికి సంబంధించి పత్రాన్ని కూడా జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా తీసుకున్నారు. ఆయనే అడత్ర వెంకన్నదొర గారు. ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఆయన గత 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఒకసారి ఆయన కాకినాడ పార్లమెంట్ సంబంధించి ఆయన ఏ విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు, అసలు ఆయనకి ప్రజలు ఎందుకు ఓటేయాలి అని అడిగితే ఏమైనా సమాధానం చెప్తారు ఏంటి అనేది ఒకసారి అది ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే వెంకన్నదొర గారు, చెప్పండి, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మీరు పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అసలు మీ ఉద్దేశం ఏంటి? పోటీ చేయాలనుకుని ఆశతోనే నేను ప్రజలకి మేలు చేయాలనుకుంటే సమాజంలో ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో, ఎంపీ అయితే కేంద్రం నుంచి, ఎమ్మెల్యే అయితే రాష్ట్ర నిధుల నుంచి ఆ అసెంబ్లీకో పార్లమెంట్కో నిధులు తెచ్చి అభివృద్ధి చేయడానికి ఒక వ్యక్తికి ఆ పవర్ ఉంటేనే మనం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా నాకు ఇంచుమించు 2009 నుంచి భారతీయ జనతా పార్టీలో 2009లో జాయిన్ అవ్వానండి. అప్పటి నుంచి మండలాధ్యక్షుడిగాను, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అదేవిధంగా రాష్ట్ర యువమోర్చా కార్యవర్గంగా పనిచేశాను. మొన్నటి వరకు కూడా రాష్ట్ర కార్యవర్గంలో పనిచేశాను. తర్వాత ఈ మధ్యకాలంలో నాకు బీజేపీ ఇక్కడ ఎలియన్స్ ఇష్టం లేక, అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదరడం వల్ల మాకులాంటి వాళ్ళకి, సాధారణ కార్యకర్తలకు ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగానో ఎంపీగా పోటీ ఉన్నటువంటి అభ్యర్థులకు అవకాశం లేనందున నేను జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. జై భారత్ నేషనల్ పార్టీలో జేడీ గారిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఆయన ఏమేం చేసామని అడిగితే బయోడేటా మొత్తం ఆయనకి సమర్పించడం జరిగింది. ఆయన 2 రోజుల తర్వాత కాల్ చేయడం జరిగింది. ఆయన నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయమంటే, సార్ నాకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించండి, కాకినాడలో 7 అసెంబ్లీలో ఏ ఒక్క అసెంబ్లీలో సమస్య ఏముందన్నది నాకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే 15 సంవత్సరాల నాకు అనుభవం ఉందండి ఈ పార్టీలో. నేను సామాన్యుడిగానే వచ్చాను. నేను ఏం ఆశించి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వలేదు. జై భారత్ నేషనల్ పార్టీలో కూడా నేను ఏదోనేంటి ఆశించి వెళ్ళలేదు. నాకు తెలుగుదేశం నుంచి, వైసీపీ నుంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా నేను ఎటువంటి పార్టీలోకి జాయిన్ అవ్వలేదండి. నాకు భారతదేశం అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి, ప్రజలు అభివృద్ధి చెందాలి, ఈ విధంగా ఈ అభివృద్ధికి నేను పెద్దపీట వేస్తాను. ఒక జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీని వదిలి మీరు ఒక రాష్ట్ర పార్టీ అయినటువంటి జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? జాతీయ పార్టీ గొప్ప పార్టీ అని నేను అంటున్నానండి. అయినప్పటికీ నాకు జేడి లక్ష్మీనారాయణ గారు ఆశయాలు, ఆయనకున్న గొప్ప గొప్ప ఆలోచనలు, దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే గొప్ప ఆశయాలు ఉన్న గొప్ప వ్యక్తి అయినా, ఆయన ఆశయాలు నచ్చే నాకు ఆయన పార్టీలోకి వెళ్ళడం జరిగింది సార్. కాకినాడ పార్లమెంట్ ప్రజలు మీకు ఈ ఓటు ఎందుకు వేయాలంటే మీరు ఏం చెప్తారు? ఓటు ఎందుకు వేయాలని మీరు అడుగుతున్నారు. ఓటుకి ఎందుకు వేయకూడదని నేను అడుగుతున్నాను. ఒక MBA చదువుకుని మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నేను భారతీయ జనతా పార్టీలో పదవులు చేపట్టాను. ప్రతి మండలంలో సమస్య నాకు తెలుసు. ప్రతి మండలంలో సమస్యని నేను జిల్లా ఆఫీస్కి తీసుకెళ్ళి చాలా వరకు కూడా నేను పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటే ఆంధ్ర శబరిమల రాష్ట్రంలోని పేరుగాంచిన అది ఆలయం, అక్కడ ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి బాగాలేదని నేను కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్ళడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. 14 సంవత్సరాల సుదీర్ఘ నాకు అనుభవం ఉన్న పార్లమెంట్లో ఉంది. ఈ పార్లమెంట్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు కూడా ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు, తర్వాత వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకి నాకు తేడా ఏంటంటే వాళ్ళకి డబ్బు బలం ఉంది. నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. చదువుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. పార్ట్ టైంగా ఏదో చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకోవడం, ఆ పని చేసుకోవడం తప్ప నాకు డబ్బు తప్ప నాకు అన్నీ ఉన్నాయి. ప్రజలు డబ్బుకు అమ్మడరు, డబ్బు లేకుండా నాకు నిజాయితీగా ఓటు వేస్తారు, నన్ను పార్లమెంట్కి పంపిస్తారు అనే నివాదంతో వచ్చాను. నా తర్వాత, నా విజయం తర్వాత ప్రతి సామాన్యుడు కూడా రాజకీయాల్లో రావచ్చు, డబ్బు లేకుండా రావచ్చు అనే నివాదంతో నన్ను చూసి అందరూ ఆదర్శంగా చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా
డబ్బు కాదు, మధ్యతరగతి కుటుంబాలు కూడా రాజకీయాల్లో రావచ్చు అనే నివాదం కూడా వస్తుందండి. తర్వాత రాజకీయాలంటే ఈ రోజుల్లో డబ్బు కేవలం పలుకుబడి అనే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడిగా మీరు ప్రజల మన్ననలు పొందే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అసలు ప్రజలు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తున్నారండి, ఆశీర్వదిస్తారు. ఈ యొక్క ఎలక్షన్తోనే దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం కూడా మార్పు వస్తుంది. ఈ యొక్క మీ టీవీతో కూడా చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే ఇది ఒక సామాన్యుడి గెలుపు అని రాష్ట్రం మొత్తం కూడా కేకలేస్తుంది. చూడండి, మీతోనే విజయం సాధిస్తాను. నేను విజయం తర్వాత మీ ముందుకు వస్తాను. మీరు అసెంబ్లీని కాదనుకుని పార్లమెంట్కే వెళ్ళదారనే ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చింది? నాకు కాకినాడ పార్లమెంట్లో సుదీర్ఘంగా మీకు చెప్పినంత ముందు 15 సంవత్సరాల అనుభవం ఉందని. ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయండి. అన్ని వనరులు ఉన్నా కూడా అభివృద్ధి చేసే నాయకుడు లేరు ఇక్కడ. ఒక కులానికో ఒక ధనికులకో అయిపోవడం, ఈయన కాకపోతే మళ్ళీ ఆయనకి ఇవ్వడం, ఆయన కాకపోతే ఈయనకి ఇవ్వడం, ఆల్టర్నేటివ్ లేదండి ఇక్కడ. ప్రజలు కూడా అయితే వాళ్ళకి లేకపోతే వీళ్ళకి అలవాటు పడిపోయారు ఇక్కడ. ప్రతి నియోజకవర్గంలోని అన్ని వనరులు ఉన్నాయి, అయినా అభివృద్ధి చేసే నాయకుల కొరత ఇక్కడ. ప్రతి అసెంబ్లీలోని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసే అవకాశం వనరులు ఉన్నాయి మన యొక్క జిల్లాలో. ఈ వనరులని ఉపయోగించుకొని చేయగలిగితే దేశంలోనే నెంబర్ 1 స్థానంలోకి మన కాకినాడ వెళ్తుందని ఆశించే నేను కాకినాడకి ఎంపీ అభ్యర్థి బరిలో దిగానండి. ఫైనల్గా చెప్పండి, కాకినాడ పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాల ప్రజలు మీకు ఓటు వేస్తారని మీరు అనుకుంటున్నారా? నేనైతే మన పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయండి. 7 నియోజకవర్గాల్లో నా గత 15 సంవత్సరాల అనుభవం అందరూ చాలామంది తెలిసిన ఉన్నారండి. తెలిసాను. ప్రతి మండలంలోని నేను చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. సంక్షేమ మామూలుగా సోషల్ సర్వీస్ చేయడం జరిగింది. ప్రజా సమస్య తెలుసుకుని కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్ళడం, చాలా సమస్య సాల్వ్ చేయడం జరిగింది. అంటే కాకినాడ పార్లమెంట్కి సంబంధించి మీరు ఏ విధమైన ప్రణాళికలు రచించుకున్నారు? ప్రజలకి సంబంధించి మీరు ఏ విధమైన సందేశం ఇస్తారు? నేను కాకినాడ పార్లమెంట్లో ఎక్కువగా నివసించేదండి మధ్యతరగతి వ్యవసాయ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయండి. ఈ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబాల్లో చదువుకుని నిరుద్యోగత కూడా ఎక్కువ ఉందండి. నిరుద్యోగత ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కంపెనీ అవకాశాలు లేక వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ కంపెనీలు తీసుకురావడానికి అన్ని వనరులు ఉన్నాయి. ల్యాండ్ ఉంది ఇక్కడ మనం SEZ ఉందండి. అక్కడ బోల్డ్ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంది. అక్కడికి మనం ఎక్కువ కంపెనీలు తీసుకురాగలిగితే ఎక్కువ మందికి, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నానండి. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో స్మార్ట్ సిటీ తయారు చేయాలండి. ఒక స్మార్ట్ సిటీ తీసుకొచ్చే విధంగా నేను పోరాడతానని మీ అందరికి తెలియజేస్తానండి. అదేవిధంగా రైతువారి కుటుంబాలు ఎక్కువ మంది పాల సేకరణ మీద, పాల మీద ఆధారపడి ఉన్నారండి. మినిమం లీటర్ 100 రూపాయలు ఉంటేనే కానీ రైతు దగ్గర కొనుబడి లీటర్ 100 రూపాయలు ఉంటే రైతు మనుగడ సాగదండి. రైతుకి లీటర్ 100 రూపాయలు వచ్చే బాధ్యత తీసుకొచ్చి చర్యలు తీసుకుంటానండి. చెప్పండి, ఫైనల్గా కాకినాడ పార్లమెంట్ ప్రజలను ఉద్దేశించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కాకినాడ పార్లమెంటు ఉద్దేశించి నేను చెప్పాల్సింది ఒకటేనండి. ఎక్కువ మంది కాకినాడ పార్లమెంట్లో నిరుద్యోగత ఎక్కువ ఉంది. చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నిరుద్యోగత మాత్రం భారీగా పెరిగిపోయిందండి. ఇప్పుడు మనకి మీరు SEZ వచ్చేసరికి చాలా కంపెనీలు, బయట కంపెనీలు ఇతర దేశాల నుంచి ఎక్కువ వస్తున్నాయండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ లోకల్ని తీసుకోకుండా ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకుంటున్నారండి. నేను మొట్టమొదటిగా చేసేది ఏంటంటే అండి, ఇక్కడ లోకల్ వాళ్ళు పిలప్ అయిన తర్వాతే బయట వాళ్ళు తీసుకునే ఒక జీవో పాస్ చేయించాలని నేను ప్రణాళికలు తయారు చేసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ కాకినాడ పార్లమెంటు నిరుద్యోగిత అనేది ఉండకూడదు. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇతర జిల్లాల నుంచి వచ్చి, ఇతర రాష్ట్రాల నుంచి కాకినాడ పార్లమెంటుకి ఉద్యోగం కోసం రావాలి. అన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చి సంపూర్ణంగా వాళ్ళకి ఇండస్ట్రీ కూడా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళకి మనం వాటర్ అని, ల్యాండ్ అని, కరెంట్ అని అన్నీ ఇస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కంపెనీలు తీసుకొస్తానండి. యువత నిరుద్యోగ పూర్తిగా నేను దాన్ని మాఫీ చేస్తానండి. నిరుద్యోగుడు ఉండడు, ఖాళీ తిరిగే ఉన్న వ్యక్తులు లేకుండరు. యువత ఖాళీ తిరగడం వల్ల వ్యసనాలకి లోనైపోయి కొంతమంది గంజాయి ఇది వ్యాపారం చేసి కాకినాడలో ఈ మధ్య చూస్తుంటే ఇది చాలా కొద్దిగా మత్తు పదార్థాలకు లోనైపోయి యువత అందరూ కూడా మందికి బానిసలు అయిపోయారండి. కేవలం ఎందుకు అయిపోయారంటే నిరుద్యోగితే, ఉద్యోగం ఉంటే ఎవరు ఖాళీగా ఉండరండి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ చదివించి వీళ్ళని ఎంతో డబ్బులు, మరి మన కాకినాడలో పార్లమెంట్ అందరూ వ్యవసాయదారి మీద ఆధారపడి చదివించి వీళ్ళ రెక్కల కష్టం మీద కష్టపడి చదివించి వీళ్ళని కాకినాడలో పంపిస్తే పాపం వీళ్ళ ఉద్యోగాలు లేక ఏదైనా చెడుబాట్లు ఉంటారు. ఉద్యోగం ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతమంది అంతమందికి ఉద్యోగంతో ఉండే వరకు నేను పోరాడుతూనే ఉంటానండి.
విన్నారు కదా, కాకినాడ పార్లమెంటు జై భారత్ నేషనల్ పార్టీ తరపు నుంచి నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజల మద్దతు నాకు ఖచ్చితంగా ఉంటుంది. నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. నాకు జేడి లక్ష్మీనారాయణ గారి భావజాలం నచ్చి నేను జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అయ్యాను. దానిలో భాగంగానే నేను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో కూడా దిగుతున్నాను. సామాన్య ప్రజలు, నా గెలుపు సామాన్య ప్రజలకు అవసరం. నేను నిరుద్యోగం అనేది లేకుండా చేస్తాను. కాకినాడ పార్లమెంట్ పరిధిలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. దాన్ని రూపుమాపడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. కాకినాడ పార్లమెంట్ ప్రజలు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు వెంకన్న దొర గారు. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ. థ్యాంక్ యూ.